కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా అంటే 21 నెలలు అవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఆ హామీలు నెరవేర్చండి అని ప్రజల పక్షాన గొంతు విప్పుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అనేక రకాల దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టించి వేధించడం అనేది జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రి మండలిలో 3 మంత్రులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 3 మంత్రులు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరు, వారికి వ్యతిరేకంగా గళం వినిపించేది ఎవరు, ఏ మండలాల్లో ఆ నాయకులు ఉన్నారు, వాళ్ళందరి నోర్లు ఎట్లా మూపించాలనేటువంటి ప్రయత్నాల్లో గత 21 నెలలుగా అనేక మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, జైళ్లకు పంపించటం, పోలీసులతోని బెదిరించటం, గుండాలతోని బెదిరించటం, అలాగే పోలీస్ స్టేషన్లో అనైతిక పద్ధతిలో టార్చర్ చేయటం, చాలామంది కార్యకర్తలు కుటుంబాలను వదిలిపెట్టి, గ్రామాలను వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో తలదాచుకునే పరిస్థితికి నెట్టబడ్డారు. ఇందిరమ్మ రాజ్యము అనంటే ప్రత్యక్షంగా నరకం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఏ విధంగానైతే ఈ దేశంలో వేలాది మంది ప్రజల యొక్క ప్రాణాలు తీశారో, ఈ 21 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ జిల్లాలో 3 మంత్రుల యొక్క పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులే టార్గెట్గా ఈరోజు వారి పరిపాలన కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియాలో వార్త రాస్తే వారు భరింపలేని పరిస్థితులలో ఉన్నారు. స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది, సోషల్ మీడియా మీద ఎలాంటి ఆంక్షలు లేవు, భావ ప్రకటన స్వేచ్ఛకి ఎలాంటి అడ్డంకులు లేవు, ఏ పోలీస్ అధికారి కూడా ఎవరు కూడా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ వ్యక్తీకరించిన భావాల మీద కేసులు పెట్టడానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఈ జిల్లాలో సోషల్ మీడియాలో మాట్లాడితే తప్పు, అనేక మంది మీద ఈ జిల్లాలో కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు కాకపోయినా రాజ్యాంగేతర శక్తులుగా మారి అటు పోలీస్ అధికారుల్ని ఇటు ప్రభుత్వ అధికారులు ఇద్దరిని కూడా వారి ఇళ్లల్లో తాబేదారులాగా, వాళ్ళ కింద ఏదో ఎంప్లాయీస్ లాగా, వారి పేరోల్లో ఉద్యోగస్తుల్లాగా హుకుములు జారీ చేస్తూ ఉన్నారు. ఖమ్మం నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పగడాల నాగరాజు గారి మీద పెట్టిన కేసు నుంచి నిన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి బానోతు రవి గారి కేసు వరకు అనేక కేసులలో ఇంటూరి శేఖర్ గారి మీద అక్రమ కేసు పెట్టారు. అధికారులే చెప్పారు, సార్ ఇది అక్రమ కేసు, దీనికి శేఖర్ గారికి ఏ సంబంధం లేదు, ఆయన డీసీసీబీ డైరెక్టర్గా పిఏసిఎస్ చైర్మన్గా రాజీనామా చేయటం అనేది వాళ్ళ యొక్క ఎజెండా. ఆ ఎజెండా కోసం దాని మీద ఒక అక్రమ గ్రావెల్ దూరాలని ఒక అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయనకి
హుకుం జారీ చేశారు, మీరు 3rd డిగ్రీ ప్రయోగించాలి అని. ఆ రోజు లక్కీగా జిల్లా నాయకత్వం అంతా కూడా రియాక్ట్ కావటం వల్ల దాని నుంచి ఎస్కేప్ కావటం జరిగింది. కానీ డిసిసిబి డైరెక్టర్గా, పిఎస్సిఎస్ చైర్మన్గా ఆయన తొలిగే వరకు ఎంటబడ్డారు. అధికారులను అడ్డం పెట్టుకొని దాన్ని తీయటం అనేది జరిగింది. సేమ్ అట్లే ఖమ్మంలో మా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు కర్నాడు కృష్ణ గారి మీద అక్రమ కేసు. ఏ ఆధారం లేదు, జడ్జే తిట్టింది వాళ్ళని, ఏ ఆధారం లేదు. అట్లాగే మధుర నియోజకవర్గంలో ఆ బోజర్ల ప్రభాకర్ గారు అనేటువంటి ఒక రైతు, ఆయన కాంగ్రెస్ పార్టీకే ఓటేశాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకే చనిపోవడం జరిగింది. అట్లాగే లచ్చగూడెంలో ఎలక్ట్రికల్ షాక్ జరిగి ఒక వ్యక్తి చనిపోతే పరామర్శకు పోయారు బీఆర్ఎస్ నాయకులు. పరామర్శకు పోవడం తప్ప దాని మీద కేసులు పెట్టేసేసి వైరాపు సబ్ డివిజన్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి అదేదో టెర్రరిస్టులను పట్టుకొని చేసినటువంటి యాక్టివిటీ చేయటం. అలాగే కొనిజర్ల మండలంలో అనేక గ్రామాల్లో, అలాగే ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో నేను నెంబర్ 2, నేనే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో కేసుల పరంపరకు హద్దు లేకుండా పోయింది. తిరుమలాయపాలెం మండలాధ్యక్షుడు బాషబోయిన వీరన్న గారి మీద 11 అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెట్టారు. భార్య మీద, కూతురు మీద, కొడుకు మీద పెట్టారు. అక్కడ ఆయనతో పాటు తిరిగే పిల్లల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్ నోట్లో నుంచి బ్లడ్ వచ్చే వరకు బూటుకాలతో మెడ మీద తలేసి తొక్కాడు. సీసీ కెమెరాలు బంద్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐలు, కానిస్టేబుల్ అడ్డం పడ్డారు. సార్ ఇది తప్పు సార్, వాడు చచ్చిపోతాడు సార్ అంటే, వాడు చచ్చిపోతే మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, వాడు సావాలి అని కొట్టాడు. అంటే ఈ అన్ని కేసులు వాళ్ళు చేసిన తప్పు కూడా ఏం లేదు, కేవలం బాషబోయిన వీరన్నతో తిరుగుతున్నారని. వీరన్నకు సంబంధం లేని ఒక కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అది 2020లో జరిగిన కేసు. అది ఒక రైతుకి, అట్లాగే అక్కడ ఒక దళితుడికి మధ్య జరిగిన కేసు. అది వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు తిట్టుకున్నారు, కానీ ఆ రైతు మీద కేసు పెట్టలే. ఈ రోజుకి ఆ రైతు చెప్తున్నాడు, కేసు పెట్టినాయని కూడా చెప్తున్నాడు, గొడవ నాకు వీరన్న జరగలేదు సార్, నాకు ఆ రైతుకు జరిగింది, మరి రైతు మీద పెట్టకుండా నేను పెట్టలేదు సార్, పోలీసులు ప్రెజర్ చేసి పెట్టించారు సార్. ఇష్యూ జరిగిందేమో 2021లో జరిగింది, కేసు ఏమో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2024లో కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. జైలుకు పంపించారు. వాళ్ళకు పైశాచిక ఆనందం. ఇట్లా అనేక మంది మీద కేసులు పెట్టడం. ఇక బానోతు రవి మీద ఎంత దుర్మార్గంగా, ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాల మీద సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. తిరుమలాయపాలెం మండలం సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నాడు. ఆర్మీలో 7 సంవత్సరాలు పనిచేశాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత రాజకీయాలంటే ఇష్టం కాబట్టి ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి అక్కడికి వచ్చి గత 7-8 సంవత్సరాలుగా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఏ విషయమైనా ఓపెన్గా మాట్లాడగలుగుతాడు. రాసేటువంటి స్కిల్ ఉంది అబ్బాయికి, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయగలుగుతాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ నెంబర్ 2 మంత్రి గారి యొక్క కార్యాలయ ఇన్ఛార్జ్, మరి ఆయన ఏ మంత్రో మాకు తెలియదు. మరి ఆయన డమ్మీ మంత్రి అయినట్టు, ఆయన ఒరిజినల్ మంత్రి అయినట్టుంది. ఆయన నాయకత్వంలో ఈ జిల్లా మొత్తం నడుస్తుంది. ఈ జిల్లాలో 3 మంత్రులు కాదు, 4 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులేమో డమ్మీ మంత్రులు, 3 మంత్రులు డమ్మీ మంత్రులు. ఒక ఆయన మాత్రం షాడో మంత్రి ఉండు, ఆయనే ఒరిజినల్ మంత్రి. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మేనల్లుడని చెప్పుకునే తుమ్మూరు దయాకర్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి
ఈ జిల్లాలో ఉన్న ఎస్పీ కాడి నుంచి కలెక్టర్ దగ్గర నుంచి కింద ఆఫీసు విలేజ్ అసిస్టెంట్ వరకు కూడా కనుసన్నల్లో శాసిస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో పోయిన కలెక్టర్కి చెప్పాం, ఇప్పుడు వచ్చిన కలెక్టర్కి చెప్పాం, సిపి గారికి చెప్పాం, కానీ చేతలు మాత్రం శూన్యం. పోలీసులకు హుకుం జారీ చేస్తాడు, కోఆపరేటివ్ అధికారులకు హుకుం జారీ చేస్తాడు, రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేస్తాడు, ఇరిగేషన్ అధికారులకు హుకుం జారీ చేస్తాడు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చొని ఆయన రివ్యూలు చేస్తాడు అధికారులతోని. మరి ఆయనకి ఏ ఉద్యోగం ఉందో మాకైతే తెలియదు. మరి మీడియా మిత్రులు మీరు చెప్పాలి, ఆయనకి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా ఉద్యోగం ఇచ్చిందా మాకైతే తెలియదు. ఏ ప్రోటోకాల్లో మరి ఏమైనా ప్రోటోకాల్ ఉంటే మీరు చెప్తే మేము కూడా నెక్స్ట్ టైం మేము ప్రెస్ మీట్లో మాట్లాడుకుని ఉంటాం. మరి ఏ ప్రోటోకాల్ ఆయన రివ్యూ చేస్తున్నాడు, ఆయనే చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఆయనే క్యాంప్ ఆఫీసుల్లో ఇతర క్యాంప్ జాతీయ జెండాలు ఎగరేస్తాడు. అంటే ఏ హోదాతో చేస్తున్నాడు? మరి రాష్ట్రానికి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచే ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లా నుంచే ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారు ఈ జిల్లా నుంచే ఉన్నారు. మరి తుంబూరు దయాకర్ రెడ్డి గారు ఏ శాఖకు మంత్రి అని నేను అడుగుతున్న మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకుల్ని. గతంలో ఎక్కడ లేదు. అప్పుడెప్పుడో తమిళనాడులో జయలలిత గారు అధికారంలో ఉన్నప్పుడు శశికళ పెత్తనం చేసేది రాజ్యాంగేతర శక్తిగా. ఇప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాజ్యంలో తుంబూరు దయాకర్ రెడ్డిని ఒక అరాచక శక్తి ఈరోజు ఈ జిల్లాలో స్వైర విహారం చేస్తున్నారు. మేం డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీస్ అధికారులకి, మీరు ఆ వ్యక్తి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి, లేదా జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. రవి మీద ఎన్ని కేసులండి? ఎక్కడ చూడండి వేగుల్లాగా వెంటాడి అనేక అక్రమ కేసులు పెట్టారు. చివరగా మొన్న ఎంత దుర్మార్గమైన కేసు అంటే మేము అప్పుడే యాక్చువల్ ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం, కానీ జిల్లా పోలీస్ అధికారి చెప్పారు నేను డిపార్ట్మెంట్ పరంగా నేను యాక్షన్ తీసుకుంటానని. వారి మాటలు నమ్మాం, కానీ ఫలితం మాత్రం శూన్యం. భానోత్ రవి పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ అన్ని కూడా సోషల్ మీడియా యాక్టివిటీ చూసుకునే వ్యక్తి. పాలేరులో కేసు పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన ఖమ్మం వచ్చాడు. ఖమ్మం వచ్చి రాపర్తి నగర్లో ఆయన బండి పార్క్ చేశాడు. తిరుమలాయపాలెం ఎస్ఐ, రూరల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్ రమేష్ అనే వ్యక్తి, ఇద్దరు ఒకే కారులో ప్రయాణం చేసుకుంటూ ఏసీపీ తిరుపతి రెడ్డి యొక్క డైరెక్షన్లో ఇక్కడ పాలెపొంగు ఉపేందర్ అంటే పాలెపొంగు వెంకటి అంటే వాళ్ళ బ్రదర్, ఆ రమేష్కి ఫ్రెండ్. నాకు తెలిసి ఇక్కడే ఉంటాడు. నువ్వు ఇట్లా ఒకసారి ఇబ్బంది లేదా? వీళ్ళ బ్రదరు ఆ కాంగ్రెస్ లీడరు ఇద్దరు ఫ్రెండ్స్. కుట్రలో వీళ్ళ బ్రదర్ని పావుగా చేశారు. చేసి వీళ్ళ బ్రదర్ ద్వారా కేసు పెట్టించాలని చూసింది. వీళ్ళ బ్రదర్కి వెంకటంటే ఇక్కడే పనిచేస్తారు, బీఆర్ఎస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త. కానీ ఆ అబ్బాయి రవి బీఆర్ఎస్ అనేది ఆ అబ్బాయికి తెలియదు. ఆ అబ్బాయి వెళ్లకుండా నేను నాకు పనుంది నువ్వు వెళ్ళని ఈ అబ్బాయిని పంపిస్తాడు ఉపేందర్ వెళ్ళి ఉపేందర్తో ఏం చెప్తారు, ఫోన్లో డైరెక్ట్ చేస్తారు. ఎవరు? ఎస్ఐ, నా కాంగ్రెస్ నాయకుడు. నువ్వు వెళ్ళి భానోత్ రవి అక్కడ అది 2 వీలర్ పార్క్ చేశారు, దాన్ని గుద్దితే గొడవ అవుతుంది, వాళ్ళు వచ్చితే మేము కేసు పెడతాం. మనోడు వెళ్ళి టచ్ చేస్తాడు. వెళ్ళాక రవికి విషయం అర్థమవుతుంది, నన్ను ఫాలో అవుతున్నారు, ఇది చేస్తున్నారని. రవి ఏం చేస్తాడు, తన బండిలో ఉన్న టీఆర్ఎస్ కండవ తీసుకొని చుట్టుకుంటాడు. చుట్టుకున్నప్పుడు ఈ అబ్బాయికి అర్థమైంది ఏమని, ఓహో ఇతను బీఆర్ఎస్ పార్టీ అనిపిస్తుంది, నాకు ఎందుకో ఏదో తేడా అనిపిస్తుందని, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతున్న క్రమంలో ఎస్ఐ మళ్ళా ఫోన్ చేస్తాడు, ఆ రమేష్ అని ఆయన ఫోన్ చేస్తాడు, ఆడు వెళ్ళిపోతున్నాడు నువ్వు ఫాలో అవ్వని. మనోడు అక్కడి దాకా వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తాడు. తనను పోలీస్ స్టేషన్ పిలిపించి రవి మీద కేసు పెడతారు.
ఏం కేసు పెడతారు? మీద దాడి చేసి దౌర్జన్యం చేసిన కేసు ఒకటి, ఎక్స్టార్షన్ కేసు ఒకటి, 1500 రూపాయలు దొంగతనం చేసిన కేసు, మొత్తం 6 సెక్షన్ల కింద కేసు పెడతారు రవి మీద. ఏ స్టేషన్లో పెడతారు? తిరుమలాయపాలెం పెట్టలే, తిరుపతి రెడ్డి గారు ఉండే రూరల్లో పెట్టలే. తీసుకొచ్చి తిరుపతి రెడ్డి గారు, ఖమ్మం ఏసీపీ గారు ఇద్దరు మాట్లాడుకొని ఖమ్మం 2 టౌన్లో కేసు పెడతారు. 2 టౌన్లో కేసు పెడితే ఈయన పిలుస్తారు. ఇతను పిలిస్తే సిఐ గారు అంటారట, నువ్వెవరు బాబు, నీ కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలాసార్లు కాల్ చేస్తున్నారని. ఈ అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోతాడు. నా కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేయటం ఏంటి, ఇదేంతైందని ఈ అబ్బాయి దన్న బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తాడు. అన్న అసలు రవి ఎవరు, శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేస్తారు అక్కడ సిఐ గారికి కేసు పెట్టమని ఈ అబ్బాయి అడుగుతాడు. ఈ విషయం పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది. తర్వాత వీళ్ళు ఆ రవిని ఎవరంటే నాగరాజుతో మాట్లాడారు, మా నగర పార్టీ అధ్యక్షుడు. తర్వాత ఈ అబ్బాయి డీపీలో మనవాళ్ళు ఇక్కడ మా పార్టీ కార్యకర్త ఉన్నాడు ఉపేందర్ రెడ్డి అని, అతనికి తెలుసు నాగరాజు, పగడాల నాగరాజు గారు తెలుసు. వీళ్ళ డీపీ చూస్తే పగడాల నాగరాజు గారితో ఫోటో దిగిన డీపీ ఉన్నది. ఉపేందర్ రెడ్డి గారు, ఈ ఉపేందర్ రెడ్డి గారు మన వెనకాల ఉన్న ఉపేందర్ రెడ్డి, తను పగడాల నాగరాజు గారికి ఫోన్ చేస్తారు. అన్న ఈ అబ్బాయి ఎవరే అంటే, నా ఓడే, నా సాచోడే, నా ఎమ్మడి తిరుగుతాడని పగడాల నాగరాజు గారు చెప్తారు. మరి ఏంటి విషయం అంటే, ఇది విషయం, కేసు పెడుతున్నారు ఇట్లని తెలిస్తే అప్పుడు మా రూరల్ ప్రెసిడెంట్ బెల్లంవేణు గారు, పగడాల నాగరాజు గారు ఇద్దరు కూర్చొని ఈ కుట్ర జరుగుతుందని ఉపేందర్ రెడ్డి గారికి నాకు చెప్పిన తర్వాత మేము టౌన్ ఏసీపీకి సిఐకి చెప్పాము. ఇదేం దుర్మార్గమయ్యా, మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇలాంటి అక్రమ కేసులు పెట్టడానికేనా? వాళ్ళు మాట్లాడతారు. చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు నాలుగు గరుచుకుంటారు. నాలుగు గరుచుకొని మేము తప్పు చేశామనేది. అప్పుడు ఉపేందర్ రెడ్డి గారు సిపికి ఫోన్ చేసి సిపి మీద మాట్లాడటం జరిగింది. ఇదేం దుర్మార్గం, ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఇట్లా కూడా చేస్తారు. లాస్ట్కి పోలీసు వాళ్ళకి ఏంటంటే ఇంక అనే విషయాలు నేను చెప్పలేము, వాళ్ళ ఫేస్ సేవ్ చేసుకోవడం కోసం వారు మా ఉపేందర్ రెడ్డి గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు ఇమీడియట్గా కేసు క్లోజ్ చేయమంటే కేసు క్లోజ్ చేయలేరు. ఎందుకంటే రేపు మా గవర్నమెంట్ వచ్చిందని కేసు ఓపెన్ చేయొచ్చు, చేసి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు ఎక్కడ దొరుకుతామని చెప్పి జడ్జి గారి ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ వీణ విత్డ్రాల్ పిటిషన్ కోసం అక్కడ పెట్టేసి కేసు క్లోజ్ చేయడం కోసం 164 స్టేట్మెంట్ జడ్జి ముందు అయితే రేపు ఓపెన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే జడ్జి ముందు క్లోజ్ అయింది కాబట్టి ఇష్యూ ఉండదని జడ్జి గారి ముందు తీసుకుపోతారు. తీసుకెళ్లిన తర్వాత మనోడిని అడుగుతారు, జడ్జి అడుగుద్ది ఏం జరిగిందంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు మేడం, ఈ తిరుమలాయపాలెం ఎస్ఐ ఈ రమేష్ వచ్చి నాకు ఇట్లా చెప్పమని చెప్పిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా చెప్పమని చెప్తున్నారని తను చెప్పారు. జడ్జి గారు చీవాట్లు పెట్టి సిపి గారికి తన నోట్ రాసింది, కేసు క్లోజ్ చేస్తూ సిపి గారికి నోట్ రాసింది, మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని. ఈరోజు కూడా ఆ ఎస్ఐ మీద కానీ దానికి డైరెక్షన్ చేసిన ఏసీపీ మీద కానీ ఈ కుట్రల వెనకాల ఉండే వ్యక్తుల మీద కానీ ఎలాంటి చర్య లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ అంటే, ఈ కథ ఎందుకు చెప్పాను, ఎందుకు జరిగింది ఈ కుట్ర అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ జిల్లాలో కొంతమంది పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకి వత్తాసు పలుకుతున్నారు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, మీరు చేసిన పాపాలు మీరు కడుక్కోలేవరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మీరు అంతకంతకి ఎక్కువ మీరు శిక్షార్హులు అవుతారు. మేము మీ మీడియా సమావేశం ద్వారా జిల్లా అధికారులకి, ప్రత్యేకించి జిల్లా పోలీస్ కమిషనర్ గారికి అట్లాగే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు కోసమో జిల్లాలో ఉన్న 3 మంత్రుల మెప్పు కోసమో పనిచేయొద్దని చెప్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా, మరి ఆయన కలెక్టర్గా ఉన్నాడా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా ఉండి కూడా అర్థం కాని పరిస్థితి. కొండాపురంలో మా రూరల్ మండల అధ్యక్షులు ఎస్సీస్కి ల్యాండ్ అసైన్ చేశారు ఎప్పుడో ఆ దళిత కుటుంబాలకి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గత 30-40 సంవత్సరాలుగా అసైన్డ్ ల్యాండ్ వారు చేసుకుంటారు, వారు ఎంజాయ్మెంట్లో ఉన్నారు, వాళ్ళ పాస్బుక్లు ఉన్నాయి. కేసీఆర్ గారి హయాంలో
వారికి రైతు బంధు పడ్డది. ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళ దానికి వెళ్ళి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు అక్రమంగా ప్రవేశించి జేసీబీలతో మొత్తం పొలం అంతా కూడా దున్నటం జరిగింది. మేము గత కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం, ఈ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. వాళ్ళు ఏమంటారంటే మాకు ప్రెజర్ ఉందండి పయనించండి. ఎవరి ప్రెజర్ ఉంది? పాలేరులో ఓపెన్గా చెప్పండి. మంత్రి గారి ప్రెజర్ ఉందా? తుంబూరు దయాకర్ రెడ్డి ప్రెజర్ ఉందా? ఇంకో కాంగ్రెస్ నాయకుడు ప్రెజర్ ఉందా మీ మీద? ఇక్కడ పెద్ద తండాలో స్వయంగా మా మాజీ ఎమ్మెల్యే గారు చంద్రావతి గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఎప్పుడో 2 ఎకరాలు అసైన్ చేసింది గవర్నమెంట్. మీ గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే అసైన్మెంట్ చేసింది. వాళ్ళ ఆధీనంలో ఉన్నది, వాళ్ళకి పాస్బుక్ ఉంది, వాళ్ళకి రైతు బంధు పడుతుంది. మొన్నటికి మొన్న లాస్ట్ వీక్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ భూమిలో ప్రవేశించేసేసి, ఎందుకంటే కిషన్ నాయక్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆర్డుకోర్ నాయకులు ఉన్నారు కాబట్టి దాంట్లో ప్రవేశించేసి మొత్తం ఉన్న ఫెన్సింగ్ అంతా ధ్వంసం చేస్తే వీళ్ళు అడ్డం పోయారు. సార్ గవర్నమెంట్ ఏం మాకు ఇచ్చింది సార్, మరి మీరు అక్రమంగా ఎట్లా ప్రవేశిస్తారు సార్? మీరు అధికారులు కదా, మీరెవరు మాకు చెప్పడానికి? మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని మొత్తం దాని ఫెన్సింగ్ తొలగిస్తారు. అడ్డం పోయినందుకు అధికారుల యొక్క విధులకు ఆటంకం కలిగించారని మళ్ళా ఒక 5-6 సెక్షన్లు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళెవరు? గిరిజన కుటుంబాలే. అంటే గిరిజనులు హరిజనులు మీకు ఈరోజు టార్గెట్ అయ్యారు. మీ దౌర్జన్యాలు మొత్తం కూడా గిరిజనులు హరిజనుల మీద చేస్తున్నారు. అందుకోసం ఇలా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి అధికారులకి మేము జిల్లా పార్టీ నుంచి ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. మీరు పద్ధతులు మానుకోండి, ఇప్పటికైనా సక్రమంగా ఉండండి, లేకపోతే మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు పడే ఇబ్బందులు కోని మీ ఫ్యామిలీస్ని ఇబ్బందులు పెట్టుకోవద్దు. మీరు అట్లాగే అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రజల పాలకుల్లాగా ఉండండి, ప్రజల కంటకుల్లాగా ఉండొద్దు. ఈ సిపి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వాస్తవాలు ఏందో పరిశీలన చేయండి. మీరెవరో పైనుంచి మీకు ఆదేశం ఇస్తే మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని మీరు వదులుకోబాకండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాటికి కూడా మీడియా ద్వారా మేము చెప్పదలుచుకున్నాం, మీకు చేతనైన దౌర్జన్యాలు మీరు చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మీరు బెదిరించలేవరు. గులాబీ జెండా కప్పుకున్న ఏ కార్యకర్త కూడా మీ ఉడుతూపులకు భయపడ్డు. మీరు ఎంత చేస్తే దానికి డబల్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీకు అధికారం శాశ్వతం కాదు. ఎందుకు అనంటే మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, మీరు 5 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాల తర్వాతనే ప్రజలు మిమ్మల్ని దింపడానికి రెడీగా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీ బట్టలు విడదీయటం గ్యారంటీ అని చెప్తున్నాం. కాబట్టి ప్రజా కోర్టులో మీ గుణపాఠం తప్పదని మీడియా ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క సమావేశం ద్వారా జిల్లా సిపి గారికి చెప్పదలుచుకుంది, ఒక్క ఎస్ఐ అనే వ్యక్తి కక్షపూరితంగా చట్టాన్ని అతిక్రమించి తిరుమలాయపాలెంలో పనిచేయాల్సిన ఒక ఎస్ఐ ఖమ్మం టౌన్కి వచ్చి, ఎందుకంటే సెల్ ఫోన్ తీస్తే ఆ టయానికి మేము చెప్పిన సిపి గారికి, ఆయన సెల్ ఫోన్ లొకేషన్ చూడండి, ఆ టయానికి ఎక్కడున్నాడు. ఆయనే వాయిస్ రికార్డు మాట్లాడిండు, ఆయనే దరఖాస్తు ఎట్ట రాయాలని ఆయన సెల్ ఫోన్ నుంచి వాట్సాప్ చేసిండు. ఆ కాపీ కూడా మా కాడికి వచ్చింది. ఈ వాయిస్ రికార్డు రావడం వల్ల పోలీసు ఎప్పుడైతే వాళ్ళు డిఫెన్స్లో పడి వాళ్ళంతటి వాళ్ళే పిటిషన్ దాన్ని బతిలాడుకొని కేసులో విత్డ్రా పిటిషన్ ఇప్పించారు. ఇది ఎక్కడైనా అంటే వాళ్ళ తప్పు లేకపోతే జరుగుతుందా? ఎస్ఐకి అంత కక్ష ఎందుకు? ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఎస్ఐని ఇంకా ఆ వృత్తిలో కొనసాగించవచ్చా? నేను సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ జిల్లాలో ఒక ఎస్ఐ ఇట్లనే చేసి సస్పెండ్ చేశారు ఆల్రెడీ, ఎస్ఐ అని ఇద్దరిని కూడా. మీరు తక్షణమే చర్య తీసుకోవాలి. ఇది జరిగి మాకు 2 రోజులు గ్యారంటీ యాక్షన్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చిన సిపి గారు మరి ఎవరి ఒత్తిడితోనే వెనక్కిపోయింది. ఇట్లాంటి ఒక చరిత్రలో ఇట్లాంటి ఎస్ఐలు క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యవహారం ఉన్న ఎస్ఐలు కొనసాగిస్తే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కాపాడతారు? మీరు ఆలోచించండి. ఇది ఒక ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి,
కానీ ఎస్ఐ అనేవాడు రేపు సిఐ కావచ్చు అని డిఎస్పీ కూడా కావచ్చు సర్వీస్ ఉంటే. మరి నేర ప్రవృత్తి ఆలోచన కలిగిన ఈ వ్యక్తుల్ని పోలీస్ శాఖలో ఉంచితే క్రిమినల్ మనస్తత్వంతో వ్యక్తిగత కక్షతో ఒక మనిషి మీద తీసుకొని ఆ మనిషిని తిరునాపాలెంలో చేస్తే బాగోదు కాబట్టి ఆ అబ్బాయి లొకేషన్ ఖమ్మంలో ఎక్కడ ఉండనేది సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఎస్ఐ స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కారులో ఎంటబెట్టుకొని వచ్చి మరి ఒక డైరెక్షన్ ఇస్తుంది. మీకు ఆధారాలతో సహా వాయిస్ రికార్డు పెట్టాం. మీరు 5 నిమిషాలు ఒక దొంగను పట్టుకోవాలంటే మీ సెల్ ఫోన్ లొకేషన్ ఎక్కడుండో పట్టుకుంటున్నారు. లేదు ఎవరైనా అరెస్ట్ చేయాలంటే మీరు ఆయన ఎక్కడుండో తెలుసుకుంటున్నారు. మరి ఎస్ఐ ఎక్కడుండో ఆ టైంలో మీరు చూడాలంటే 2 నిమిషాలు. నిజంగా కనుక సిపి గారు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చిత్తశుద్ధి ఉంటే 2 నిమిషాల పని. మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. పోలీసు ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు, డీజీ కావాల్సిన వాళ్ళు కూడా జైల్లోకి పోతున్న పరిస్థితి సందర్భం చూస్తున్నాం. ఏదో ప్రభుత్వం ఉందని విర్రవీగితే రేపు మీకు ఇదే రకమైన పరిస్థితి ఎట్టొస్తుందో దయచేసి ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరేదో అధికారం ఉంటే కొంత మొగ్గు చూపించవచ్చు, కానీ మీరే గుండా అవతారం ఎత్తి క్రిమినల్ ఆలోచనతో ఒక వ్యక్తులను నిర్మూలించాలనే ఈ చెడ్డ ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? దీన్ని నియంత్రించాల్సిన సిపి గారు మరి మీకేంటి ముఖమాటమో మాకు అర్థం కావట్లే. మేము సిపి గారిని ఇప్పుడు కలబోతున్నాం. లేని పక్షంలో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా ఒక నిరసన బలమైన కార్యక్రమాలు చేసే దానికోసం కూడా వెనకపోమని చెప్పి ఈ సందర్భంగా మేము జిల్లా సిపి గారికి విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే వీరన్న గారి ఆత్మహత్య కావడానికి సార్ రవి గారిని ఎవరైతే ఉన్నారో దానికి కారణమైన మరి రూరల్ ఏసీపీ మీద యాక్షన్ తీసుకోవాలి, తిరునాయపాలెం ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా చాలా ఓపికగా చాలాసార్లు అందరికీ అధికారులకు చెప్తున్నాం, అధికారంలో ఉన్న వాళ్ళకు చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దు అని. మీరు మా ఒక ఇంటూరు శేఖర్ కాదు, లేకుంటే ఒక రవి కాదు, ఇట్లా ఒక 40-50 కేసులు అక్రమంగా పెట్టినవి ఉన్నాయి. వీటన్నిటితో పాటు మా తిరుమలాయపాలెం మండలంలో ఇంకా 6 కేసులు. చిన్నపిల్లలని ఇంతకుముందు మధు గారు చెప్పినట్టుగా చిన్నపిల్లలని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు, రక్తం వచ్చినట్టుగా. ఇది అసలు ఎట్లా కొట్టొచ్చిన వాళ్ళు? సంబంధం లేని వాళ్ళు చిన్నపిల్లలను పట్టుకొని, వాళ్ళకి అసలు కేసుతో సంబంధం లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, కేవలం వాళ్ళు వీరన్నెమ్మటి తిరుగుతున్నారనే ఉద్దేశంతోనే. ఇట్లా ఇంకా మన జూపేడలో ఇదే సేమ్ ల్యాండ్ ఇష్యూనే. ఎప్పుడో ఎవరో వీడి ఆధీనంలో 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉన్నదాన్ని వాళ్ళ పక్కన వాళ్ళ చిన్నాన్న కొడుకుతో, మా గ్రామ శాఖ రమేష్ వాళ్ళ మీద వాళ్ళ చిన్నాన్న కొడుకుతో పెట్టించి దౌర్జన్యంగా పోయి దున్నిచ్చినారు. ఇప్పుడు ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఇది ఎవరికి అధికారం శాశ్వతం కాదు. మనం గోడకు బంతిని ఎంత బలంగా కొడితే మళ్ళీ అంత బలంగా బ్యాక్ వస్తుంది. మీ అందరికి కూడా ఖచ్చితంగా వచ్చే ఈ రోజుకు, అంటే ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఈ రోజు అంటే ఈరోజు ఎలక్షన్లు రావు, కానీ ఖచ్చితంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు ఏందో చూపిస్తారు. ఇప్పుడు మీకు ఒక్కటి కాదు, ఇప్పుడు నిన్నగాక మొన్న గువ్వలగూడెంలో జానకిరామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఆ ఊరికి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం గ్రామ శాఖ అధ్యక్షుడు అతను, ఆ జానకిరామయ్య. అతను పార్టీ ఆఫీస్ కోసం ఒక 100 గజాల స్థలం, బహుశా పేరు వీరయ్యనో ఏదో పేరు ఎస్సీ దగ్గర నుంచి కొన్నాడు. కొని అతని పేరు మీద అగ్రిమెంట్ రాయించుకుంటాడు. రాయించుకుంటే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ఆల్మోస్ట్ ఎవరు లేరు కదా. ఈ క్రమంలో మండల పార్టీ నాయకత్వం నా దగ్గరకు వచ్చి అడిగారు 3-4 ఇయర్స్ బ్యాకే. అంటే వాళ్ళు కొన్నదానే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం కొన్నమని చెప్తున్నారు, ఇవ్వమని చెప్పినా ఇస్తామన్నారు. ఈ లోపల అక్కడ ఉన్న లోకల్ లీడరు శాఖమూరి రమేష్ అతను దాన్ని కాజేయాలనే ఉద్దేశంతో అతని మనిషితోనే ఆక్యుపై చేయించుకోవాలని ట్రై చేస్తున్నాడు. దానికి వీళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే ఇప్పుడు అమ్మినవాడు కేసు పెట్టలేదు, కొన్నది ఇతను. 3వ మనిషితోని కేసు పెట్టిస్తే అతని మీద ఫోర్జరీ అని, చీటింగ్ అని పెట్టి రిమాండ్కి పంపించారు. ఇది ఎంత అన్యాయం! అసలు కేసు ఏంటిది? ఇప్పుడు నేను చీటింగ్ చేస్తే లేదు, నేను ఒక ఆస్తి అమ్మినాను, నేను ఒకవేళ నిజంగా మళ్ళీ నా మనసు మార్చుకొని దొంగతనంగా పెట్టాలంటే కూడా నేను పెట్టాలి, పక్కనున్న వాళ్ళు కాదు కదా పెట్టాల్సింది. వేరే వాళ్ళు కేసు పెడితే దానికి అతన్ని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించినారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే ఆ ఊళ్ళో అదే ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి మీద SC/ST కేసు అయింది 4 ఇయర్స్ బ్యాక్, 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అతను నా దగ్గరకు వచ్చి అడిగితే నేను అరెస్ట్ చేయొద్దని చెప్పి అతనికి పోయి నువ్వు యాంటిసిపేటెడ్ బెయిల్ చేసుకొని చెప్పి అతను ఆపిచ్చాను.
మరి మనం ఏం చేసినాం, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. మేమైతే ఎవరి మీద ఒక్కరోజు కూడా కేసు పెట్టమని చెప్పలేదు. నిజంగా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ఎవరైనా పెడితే, వాళ్ళు తప్పు పెడితే వాళ్ళని పిలిచి బాబు నువ్వు తప్పు రానని చెప్పేటోళ్ళం. లేదు వాడు పెట్టిన దాంట్లో నిజం ఉంటే మా వాళ్ళకి చెప్పేటోళ్ళం, బాబు మనం ఇది కరెక్ట్ కాదురానని, ఇది కరెక్షన్ చేసుకోవాలని. ఇప్పుడు మీరందరూ కూడా ఎన్నోసార్లు బహుశా అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం రోడ్ల మీద పోతుంటే కూడా ఆపి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ నేను ఎక్కడికి పోలీసు వాళ్ళని తీసుకొని పోలేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వినేటోళ్ళం, విని నిజంగా మనకు అవకాశం ఉన్నది పరిష్కారం చూపించేటోళ్ళం. మనం యాజ్ ఏ పబ్లిక్ లీడర్లుగా మనం చేయాల్సిన పని అది. కానీ అడిగిన నెలల్లో కొడతాము, అడిగిన నెలల లోపలికి వేస్తామంటే, ఇప్పుడు ఇదే రవి మీద మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. నిన్నగాక మొన్న 27th నాడు నైటు రాజారం అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఆ ఊరికి సంబంధించిన ఒక ఎస్సీ వ్యక్తి టీచర్గా ఉంటాడు, వాళ్ళ భార్య కూడా టీచర్ అనుకుంటా, వాళ్ళు ఇక్కడనే ఎక్కడ ఉంటారు, రూరల్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ పక్క పొలం వాళ్ళతో రాజారమే, ఇద్దరిది రాజారమే. పక్క పొలం వాళ్ళ దగ్గర రవీందర్ రెడ్డి అనుకుంటా అతని పేరు, వాళ్ళ దగ్గర 18 లక్షలు అప్పు తీసుకుంటాడు ఇతను. టీచర్ పేరు ఏంటి? సురేష్, మందుల సురేష్ అని. 18 లక్షలు అప్పు తీసుకుంటాడు. అంటే అప్పు ఇవ్వడం నేరమా, అప్పు అడగడం నేరమా? అప్పు ఇచ్చినప్పుడు అడగరా? అడుగుతారా లేదా? అడగడానికి ఇప్పుడు వాడు చాలా రోజుల నుంచి చెప్తున్నాడు. వీళ్ళు అడగడానికి కానీ పోతూ పోతూ ఇప్పుడు మా ఉపేందర్ వల్ల అన్న అనమాట అతను, వాళ్ళ పేనాన్న కొడుకు. వీళ్ళని కూడా రమ్మంటే వీళ్ళెమ్మటి అనుకోకుండా రవి మా దగ్గరనే ఇప్పుడు జనరల్గా మా క్యాంప్ ఆఫీస్లో ఉంటాడు. అసలు రవికి సంబంధం లేదు, తెలియదు. వీళ్ళు అడగడానికి పోతే దానికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు 27th నాడు. అంటే అసలు ఇంతకంటే అసలు ఇదేంది? రాజ్యం నడుస్తుందా లేకుంటే ఇదేమన్నా ఏంటిది అసలు ఇది? ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో ఇగో దానికి మీకు ఇగో మీరందరూ ప్రింట్ తీసుకుంటా అంటే ఇగో మీకు ఇవన్నీ మళ్ళీ అదే అతను ఫోన్ చేశాడు, ఆ ఫోన్ చేసి కట్టుకుంటూ ఉన్నాయి ఇస్తాను చేసుకుందామని. సో ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు, మళ్ళీ మీకు పుట్టగతులు కూడా ఉండవు. మీకు మేము చెప్తున్నా కదా, ఈ రోజున ఎవ్వరూ మళ్ళీ అసెంబ్లీ ముఖం కూడా చూడరు ఖచ్చితంగా. దాంతోపాటు ఇప్పుడు మా ఈ రవి విషయంలోనే ఇప్పుడు ఆ ఎస్ఐ మాట్లాడింది కూడా మీకు ఒకసారి వినిపిస్తుంది. ఎస్ఐ ఒక రౌడీ మాదిరో లేకుంటే ఒక కిరాయి గుండా మాదిరో యాక్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు సమాజం ఒప్పుకుంటుందా? ఇది చేయొచ్చునా ఇట్లా? ఇవన్నీ కూడా నేను సిపి గారికి చెప్పినాం, ఏసీపీ గారికి చెప్పినాం, అందరికీ చెప్పినాం. కానీ ఈ రోజుకు ఎవరు రియాక్ట్ కాలేదు. మేము ఏం చెప్తున్నామంటే, మేము జనరల్గా తొందరపడి ఏది కూడా, మీ అందరూ కూడా చూస్తున్నారు ఈ రోజుల నుంచి, మేము తొందరపడి ఏది మాట్లాడము, ఏది చేయము. కానీ ఇప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా ప్రత్యక్షంగా కార్యాచరణకు దిగేటట్టుగా, రోడ్ల మీదకి వచ్చేటట్టుగా వీళ్ళు ప్రేరేపిస్తున్నారు. తప్పకుండా అది జరుగుతుంది, దానికేం వెనక పోం. ఖచ్చితంగా కొట్లాడతాం, రోడ్ల మీదకి వస్తాం. మా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ధైర్యం ఇస్తాం, ఏం కావాలో చేస్తాం, దేనికి వెనకపోం. కానీ మాకేంటంటే కొంచెం సంస్కారం, మంచితనం అనేది అడ్డం వస్తున్నది. మనం ఎందుకంటే వాళ్ళు చేసి నేను మనం ఏది పెడితే అది చేయకూడదు అనేది మా ఇంటెన్షన్. మీకు ఒక్క నిమిషం వాళ్ళది వినిపిస్తా చూడండి. చెప్పండి సార్ క్లియర్ నాకు. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? మీ అంటే ఇప్పుడు రాత్రి ఉన్న పిల్లలు ఉన్నారుగా, వాళ్ళే. అదే వాళ్ళని వాళ్ళు వైట్ షాప్ దగ్గర ఉన్నారని వాళ్ళు కలవటానికి ఈయన రోడ్డు కట్టం పెట్టి తాగుతుంటే ఈయన బండికి కొంచెం తగిలిందని చెప్పేసి కొంచెం తగిలిందని చెప్పేసి అట్లా పెట్టి ఓకే. ఆ దుర్గాబాయి దగ్గర మా ఇంట్లో నన్ను కొట్టి నా బండికి తగిలిందని నా దగ్గర ఉన్న ఏమనుకుంటారో నేను ఆర్మీలో ఇది అని చెప్పేసి నా జేబులో ఉన్న డబ్బులు గుంజుకునేసరికి నేను మా ఫ్రెండ్స్ ని పరిచయం వాళ్ళు వచ్చేసరికి ఏమంటే బండి వేసుకొని పారిపోయినారు. ఓకే. అక్కడ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నన్ను రావనగా నేను అందాజు 10 గంటల వెళ్తాంటే అక్కడ బంధు శ్రీదుర్గా వైన్స్ పక్క దాంట్లో రోడ్డు మీద బండి పెట్టి దాని మీద పెట్టుకుని తాగుతున్నాడు. నా వెళ్ళి వెహికల్ కొద్దిగా తగిలేసరికి నన్ను ఇట్లా బెదిరించేసి ఇట్లా వచ్చినట్టు కొట్టి నా వెహికల్ తగిలిస్తా డబ్బులు ఇవ్వలేక అనుకుంటూ నా జేబులో ఉన్న డబ్బులు 2400 గుంజుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టిన నేను ఆ రంగంలోనే ఎంత అక్కడ మా స్నేహితులు వస్తున్నారు. అక్కడికి వచ్చేసరికి బైక్ తీసుకొని పారిపోయిండు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని ఈ రోజు పిటిషన్ ఇస్తున్నాను. ఓకేనా? సరే ఓకే. అది తాడుగట్టలు ఒక్కసారి కొద్దిగా నేర్తావు. ఇది తిరుమలాపాలెం ఎస్ఐ వాయిస్. ఇది మీకు క్లారిటీ ఉన్నదా లేకుంటే ఒకసారి ఎవరన్నా తీసుకొని అందరికి పంపించండి. చూడండి ఒకసారి. అంటే ఇట్లా చేయొచ్చునా? కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మీరు
ఆ? ఈ వెంకట ఎస్ఐ అని వ్యక్తుల ద్వారా అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని కొంచెం ప్రజలకు ఉపయోగపడే పని, ప్రజల కోసం పనిచేయండి. లేని ఇప్పుడు మేము యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా సిపి గారి దగ్గరికి పోతున్నాం. మళ్ళీ ఒకసారి సిపి గారికి ఒక మెమోరాండం ఇస్తాము. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకుండా మాత్రం ఖచ్చితంగా 4-5 డేస్లో మా యాక్షన్ ఏంటో మేము మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఖచ్చితంగా దేనికి వెనకకు పోయేది లేదు. ఖచ్చితంగా కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాం. కార్యకర్తలకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా చూస్తాం. తిరుమలాయపాలెం మండలంలోని ఆర్మీ రవి అనే వ్యక్తి ఒక ఆర్మీలో 6-7 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చి చాలా పటిష్టంగా దృఢంగా ఉన్నాడు. తను చాలా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి ఒక రవి అలాంటి ఒక మిలిటరీ మ్యాన్ను గజగజ వణికించగలిగి ఆ వణికించి అతన్ని తేరుకోలేని పరిస్థితిలో సూసైడ్ అటెంప్ట్ చేశాడంటే పోలీసులు ఎంత చిత్రహింసలు పెడితే ఆ నిర్ణయానికి అందులో ఒక గిరిజన అబ్బాయి ఆ నిర్ణయానికి రావడం అంటేనే చాలా పెద్ద ఇబ్బందులు పడుతున్నాడు అన్నట్టు అర్థం. దాని అర్థం సామాన్యంగా ఒక మామూలు వ్యక్తి ఒక మిలిటరీ వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకోవడం అంటేనే ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఈ జిల్లాలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు 28 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలోనే అనేక వ్యాపారాల మీద వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చినటువంటి జిల్లాలో ఇలా చేయడం, ప్రతిపక్షంలోని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని గట్టి వాళ్ళనందరినీ టార్గెట్ చేసేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను అమలు పరుస్తున్నటువంటి పోలీసులకు ఇది ఒక నిజంగానే ఇది ఒక హెచ్చరిక లాంటిదే ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ అంటే కూడా పోలీస్ మ్యానే, అలాంటి వ్యక్తినే మీరు టార్గెట్ చేశారనంటే ఇంకా మామూలు వ్యక్తులకు మీరు ఏమాత్రం కూడా విలువ ఇయ్యట్లేదు, ఏమాత్రం ఖాతరు చేయట్లేదు అనేది మీ డిపార్ట్మెంట్లో కొంత దేశం కోసం త్యాగం చేసి వచ్చిన వాళ్ళని ఇంత హింసలు పెడుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఆ బాధను. అది మీరు ఇంతకుముందు రాత్రి కూడా నేను మాట్లాడడం జరిగింది. అధికారులు ఉద్యోగం చేస్తే వాళ్ళ పై అధికారుల మెప్పు కోసమో ప్రమోషన్ల కోసమో చేసే రోజులు పోయి ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు మాకేం చూసుకుంటారు, మేము బాగా సర్వీస్ ఎక్కువ చేస్తే వాళ్ళకు నచ్చిన పని చేస్తే మమ్మల్ని ఇక్కడ ఎక్కువ కాలం ఉండనిస్తారనా, దేనికోసం చేస్తున్నారో ఇవన్నీ ఇప్పుడున్న అధికారులు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళే ఉన్నారు. వాళ్ళకు కూడా కేటీఆర్ గారు కూడా ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు. కలెక్టర్ కాన్ఫరెన్స్లలో వాళ్ళకి శాంతి భద్రతలప్పుడు డీజీపీ పోలీసులకి వాళ్ళ ద్వారా కూడా ఫ్రెండ్లీ పోలీస్గా ఉండండి, అందరు కలిసిమెలిసి ఉండండి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు. అధికార పక్షం కానీ ప్రతిపక్షం వాళ్ళు వచ్చిన పనులు చేయండి అని చెప్పారు. కానీ ఇట్లా పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్ల లాగా గిరిగీసి వాళ్ళని ఇట్లా వేధించండి, కొట్టి చంపండి, చిత్రహింసలు పెట్టండి అని ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇవన్నీ పోలీసులకు ఎప్పుడు చెప్పలేదు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఇవన్నీ వాళ్ళకే గుర్తుండాలి. ఇంత జరుగుతున్నా కూడా సిపి గారి దృష్టిలో మా పార్టీ నాయకులు అందరు కూడా 20 రోజుల క్రితం నుంచి కూడా చెప్పడం జరిగింది. చెప్తుంటే కూడా వారిపై ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా నేను రాత్రి ఫోన్ చేయడం జరిగింది, లేట్ అయిందని చెప్పేసి ఫోన్ అటెండ్ చేయలేకపోయినా సిపి గారు ఉదయమే కాల్ చేశారు. నేను మాట్లాడాను, ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, అతనికి ఏమన్నా అయితే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పొద్దు కదా, ఏం చేస్తున్నారని నేను సిపి గారిని అడగడం జరిగింది. జరిగితే యాక్షన్ తీసుకుంటాను సార్, డెఫినెట్లీ తీసుకోవాల్సిన ఇష్యూయే, ఖచ్చితంగా తీసుకుంటాను, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పారు. నిన్న వచ్చిన ఎలక్షన్ కోడ్కు 20 రోజులు నెల రోజుల నుంచి జరుగుతున్న సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా అని అడగడం జరిగింది. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే ఎలక్షన్ ఆఫీసర్కు రాసి తక్షణం యాక్షన్ వాళ్ళ ద్వారా అయినా తీసుకోవచ్చు. మీరు రేపు పొద్దున నచ్చని అధికారులు ఉంటే, ఇక్కడ ఇబ్బందులు ఉంటే మీరు ఎలక్షన్ ఆఫీసర్ త్రూ ట్రాన్స్ఫర్లు చేయరా? అనేక మార్గాలు ఉన్నాయి. మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ పని చేసినా మీకు నచ్చదు. బీఆర్ఎస్ పార్టీ ఎగ్జాంపుల్ ఒక 1 year బ్యాక్
ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్లో హరీష్ రావు గారు మేమందరం ప్రయాణం చేస్తున్నప్పుడు మా మీదనే దాడి జరిగితే కూడా స్వయంగా హరీష్ రావు గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన కేసునే ఇప్పటివరకు ఫైల్ చేయలేదు మీరు. అలాంటి ఆఫీసర్ మీరు గుర్తుపెట్టుకోండి. దీని మీద యాక్షన్ కనుక మీరు సిపి గారు తక్షణమే తీసుకోకపోతే మా పాలేరు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యాచరణ ప్రకటించేశారు ఆల్రెడీ. వెంకటవీరయ్య గారు కూడా చెప్పారు. ఎందుకంటే శాంతి భద్రతలకు నష్టం వాటిల్లొద్దనే ఉద్దేశంతో మీ దగ్గర కూడా ఇప్పుడు మేము రాబోతున్నాం. సిపి గారికి కూడా పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి కూడా కొంత సమయం ఇచ్చి ఆ సమయంలోపు కూడా వారు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సంఘటితంగా పోరాటం చేస్తుంది, ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా కూడా మేము ధర్నాలు చేస్తామా, ముట్టడి చేస్తామా, కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇక్కడే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం ఇదే ప్రక్రియ చేస్తున్నారు. ఈ జిల్లాలో ప్రశాంతంగా ఉంటుంది అనుకో, 3 మంత్రులు ఉన్నారు, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే అభివృద్ధి పక్కకు పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులే మేకంగా పెట్టుకున్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మా పార్టీ విజయదుందుబి మోగించడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ తిరస్కరణకు గురవడం ఖాయం. దీని మీద ఇమీడియట్గా చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.